Good morning to one another. This is Basha, Assistant Professor in Mechanical Engineering. Today we will discuss the topic is problems on dynamics. This is the Unit 5, Lecture 14, first year, first mech. First year, first mech. ఈ డైనమిక్స్ ప్రాబ్లమ్స్ కానీ చూసుకున్నట్లయితే దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం ఏ బాడీ ఈజ్ projected vertically upwards with a vertically of 12 meter per second. Determine first one is the maximum height attained by the body and second one is the velocity of 5 meter per second of వెయిట్ అనేది మనకి కనుక్కోమంటున్నారు. ఏమంటున్నారంటే ప్రాబ్లంలో ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్స్ విత్ ఏ వర్టికల్లీ ఆఫ్ 12 మీటర్ పర్ సెకండ్ వర్టికల్లీ ఆఫ్ 12 మీటర్ పర్ సెకండ్ అంటే ఏమి ఇచ్చినప్పుడు ఇనీషియల్ వెలాసిటీ యూ అనేది ఇచ్చారు. ఇనీషియల్ వెలాసిటీ యూ ఈక్వల్స్ ఎంత ఇచ్చారు మనకి 12 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నారు maximum height attained by the body అన్నారు. maximum height attained by the body అంటే ఏంటి దాని యొక్క హైట్ అనేది ఆ బాడీ యొక్క హైట్ ఎంత ఉండేది మనం కనుక్కోమంటున్నారు. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ 5 మీటర్ పర్ సెకండ్ ఆఫ్ వెయిట్ వెలాసిటీ ఆఫ్ 5 మీటర్ పర్ సెకండ్ దగ్గర దాని హైట్ ఎంత అనేది కనుక్కోమంటున్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారు మనం ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చారు కదా యూ అనేది ఇనిషియల్ వెలాసిటీ యూ ఈక్వల్స్ టు 12 మీటర్ పర్ సెకండ్ ఇనిషియల్ వెలాసిటీ యూ ఈక్వల్స్ టు 12 మీటర్ పర్ second. Assume g equals to 9.81. Assume g equals to 9.81 meter per second. ఇదేంటి assume అనుకుంటున్నాం. g వాల్యూ assume చేసుకున్నాం ఎంత అని 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని మనం assume చేసుకుంటున్నాం. ఫస్ట్ వన్ ఏం అనుకున్నాం maximum height attained by the body అంటున్నాం. maximum height attained by the body దానికి ఫార్ములా ఏంటి hmax ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి అంటున్నాం మ్యాక్సిమం హైట్ అటెండ్ బై ద బాడీ అంటున్నాం. మ్యాక్సిమం హైట్ అటెండ్ బై ద బాడీ అంటున్నాం. మ్యాక్సిమం అటెండ్ బై ద బాడీ hmax ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి యూ స్క్వేర్ బై 2g. ఇక్కడ మన యూస్ అంటే ఏంటిది యూ అంటే ఏంటిది ఇనిషియల్ వెలాసిటీ యూ ఈక్వల్స్ టు ఇనిషియల్ వెలాసిటీ అండ్ g ఈక్వల్స్ టు ఏంటిది 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. జీ అంటే ఎంత 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అదే కదా ఇక్కడ మనం తెలుసుకుంది hmax ఈక్వల్స్ ఏమనుకున్నాం hmax ఈక్వల్స్ టు యూ స్క్వేర్ బై 2g. మన యూ వాల్యూ ఎంత యూ వాల్యూ వచ్చేసి 12 మీటర్ పర్ సెకండ్ అన్నారు. యూ ఈక్వల్స్ టు 12 మీటర్ పర్ సెకండ్ అన్నారు కదా 12 హోల్ స్క్వేర్ by 2 into 9.81 చేస్తే ఎంత వస్తుంది 12 హోల్ స్క్వేర్ అంటే 144 బై 9.81 2 అంటే ఎంత 18 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఎంత 18 పాయింట్ ఎంతో సంథింగ్ వస్తుంది. అదే కదా ఇక్కడ మనం చూసుకుంది వేర్ g ఈక్వల్స్ టు 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ h ఈక్వల్స్ టు 12 హోల్ స్క్వేర్ ఇంకోటి చూడండి అదే కదా మనం చూసుకుంది వేర్ hmax ఈక్వల్స్ టు 12 హోల్ స్క్వేర్ బై 2 into 9.81. ఇక్కడ 12 హోల్ స్క్వేర్ అంటే ఎంత 12 హోల్ స్క్వేర్ అంటే ఎంత 144 బై 2.91. అదే కింద మనం తీసుకుంది ఇక్కడ వచ్చేసి 144 బై ఎంత వచ్చింది 144 బై 2 into 9.81 వచ్చిందా 144 బై 2 into 9.81 చేస్తే ఎంత వస్తుంది అంటే మనకి hmax ఈక్వల్స్ టు 7.
9.34 వస్తుంది. ఈ వాల్యూ చేస్తే ఏమొస్తుంది 144/2 × 9.81 చేస్తే ఏమొస్తుంది హెచ్ మ్యాక్స్ ఈక్వల్స్ టు 7.34 మీటర్స్ వస్తుంది. అదే ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ, అదేగా మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ హెచ్ మ్యాక్స్ ఈక్వల్స్ టు 7.34 మీటర్స్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. అంటే ఫస్ట్ ఏం కనుక్కోమన్నారు, మనకి మ్యాక్సిమం హైట్ అటెండ్ బై ద బాడీ అనేది కనుక్కోమన్నారు. అదేగా మనం కనుక్కోండి. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నారు, వెలాసిటీ ఆఫ్ 5 మీటర్స్ ఆఫ్ వెయిట్ అన్నారు. వెలాసిటీ ఆఫ్ 5 మీటర్స్ ఆఫ్ హైట్ అన్నారు. వెలాసిటీ ఆఫ్ 5 మీటర్స్ ఆఫ్ హైట్ అంటే హెచ్ వాల్యూ మనకి ఇచ్చారు కదా, ఇక్కడ హెచ్ ఈక్వల్స్ టు 5 మీటర్స్ అని ఇచ్చారు. వేరే హెచ్ ఈక్వల్స్ టు 5 మీటర్స్ ఇచ్చారు. ఇక్కడ ఫ్రమ్ ద అప్వర్డ్ మోషన్ ఆఫ్ ఏ బాడీ, ఫ్రమ్ అప్వర్డ్ మోషన్ ఆఫ్ ఏ బాడీ బై యూజింగ్ ద ఈక్వేషన్, బై యూజింగ్ ద ఈక్వేషన్. అదే కదా అక్కడ మనం కనుక్కుంటుంది, ఏమో కనుక్కోమన్నారంటే అప్వర్డ్ మోషన్ ఆఫ్ ద బాడీ అనేది కనుక్కోమన్నారు. అదేగా అప్వర్డ్ మోషన్ ఆఫ్ ద బాడీకి ఫార్ములా ఏంటి, వేర్ ఈక్వేషన్ ఆఫ్ అప్వర్డ్ మోషన్ ఆఫ్ ద బాడీకి ఫార్ములా ఏంటంటే v² - u² ఈక్వల్స్ టు -2gh. మనకి అప్వర్డ్ ఎలా ఉంటుంది, మనది డౌన్వర్డ్లో ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ మైనస్ అనేది రిప్రజెంట్ చేసుకుంటున్నాం. వేర్ v² ఈక్వల్స్ టు ఎంత, అప్పుడు మనకి ఇక్కడ ఏం తెలుసు, మనకి ఇక్కడ ఏం తెలుసు, u² వాల్యూ తెలుసు, g వాల్యూ తెలుసు, h వాల్యూ తెలుసు. కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, చూద్దాం. ఇక్కడ మనకి u వాల్యూ తెలుసు, g వాల్యూ తెలుసు, h వాల్యూ, ఓన్లీ v వాల్యూ మాత్రమే తెలీదు. ఇప్పుడు ఏం చేద్దాం, వేర్ v² - u² ఈక్వల్స్ టు ఏమంటున్నాం, ఇక్కడ v² - u² ఈక్వల్స్ టు 2gh అంటున్నాం. ఇక్కడ మనకేమో తెలుసు, u² వాల్యూ తెలుసు, 2gh వాల్యూ తెలుసు, కానీ మనకి v² వాల్యూ తెలియదు. కాబట్టి ఈ u² అనేది ఇటు తెస్తే ఏమవుతుంది, ప్లస్ u² మైనస్ ఇటు లోపల తీసుకుని వస్తే -2gh అవుతుంది. అప్పుడు స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఇటు చూస్తే రూట్ అవుతుంది కాబట్టి v ఈక్వల్స్ టు u² - 2gh అవుతుంది. v² - 2gh ఇక్కడ మనం చూసినట్లయితే అదే కదా, మనం u² - 2gh వచ్చింది. వేర్ v ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ u² అంటే ఎంత, 12² u² అంటే ఎంత, 12² మైనస్ 2 ఇంటూ g వాల్యూ ఎంత, 2 × 9.81 ఇంటూ 5 ఇంటూ h వాల్యూ ఎంత 5. 12² అంటే 144 మైనస్ 2 ఇంటూ 9.81 ఇంటూ 5 స్క్వేర్ రూట్. అదేగా మనకు వచ్చింది. అప్పుడు ఈ వాల్యూ మొత్తం చేస్తే ఎంత వస్తుంది, v ఈక్వల్స్ టు మనకి 6.77 మీటర్/సెకండ్ వస్తుంది. v ఈక్వల్స్ టు 6.77 మీటర్/సెకండ్ అనేది మనకి వచ్చింది. ఇక్కడ v ఈక్వల్స్ అనేది 6.77 మీటర్/సెకండ్². ఇదే కదా మనకు కనుక్కోమంది, ఏమైంది అప్వర్డ్ మోషన్ ఆఫ్ ద బాడీ అనేది ఇదే కదా మనకు కనుక్కోమంది. ఇంతవరకు మనకు ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చూసే తలకి ఇంకో ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ వచ్చేతలకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఏ బాడీ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ టవర్ అండ్ దే స్ట్రైక్ ద గ్రౌండ్ ఆఫ్టర్ 4 seconds. ఫైండ్ ఏమౌంట్ ద హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోమంటున్నారు. నెక్స్ట్ కంప్యూట్ ద టైమ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ స్టోన్ అట్ ద ఎండ్ ఆఫ్ 4 seconds అంటున్నారు. ఏమంటున్నారు, కంప్యూట్ ద టైమ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ స్టోన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 4 seconds కనుక్కోమని. ఏమో సార్ మళ్ళీ ప్రాబ్లం చూద్దాం. ఏ స్టోన్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ టవర్
ఫ్రమ్ ద స్ట్రైక్ ద గ్రౌండ్ ఆఫ్టర్ 4 సెకండ్స్. ఒక టవర్ మీద నుంచి ఒక రాయిని కానీ మనం వదిలినట్టయితే అది ఏమవుతుంది, గ్రౌండ్కి ఎంత తర్వాత ఎన్ని సెకండ్స్కి మనకి రీచ్ అవుతుందంటే 4 సెకండ్స్కి మనకి రీచ్ అయినప్పుడు వాటి యొక్క హైట్ ఆఫ్ ది టవర్, దాని యొక్క టవర్ యొక్క హైట్ కనుక్కోమంటున్నారు. నెక్స్ట్ కంప్యూట్ ద టైమ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ స్టోన్, ఆ యొక్క ఎంత వెలాసిటీతో ఆ స్టోన్ యొక్క ఎంత వెలాసిటీ ఉంది అది 4 సెకండ్స్లో ఎలా మనకి ఎర్త్కి మనకి రీచ్ అయింది అనేది కనుక్కోమంటున్నారు. ఫస్ట్ గివెన్ డేటా కానీ చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చారు, టైమ్ టు రీచ్ ద గ్రౌండ్ టీ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు మనకి 4 సెకండ్స్ ఇచ్చారు. టీ ఈక్వల్స్ టు 4 సెకండ్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ అజ్యూమ్ జీ వాల్యూ అజ్యూమ్ చేసుకోవాలి మనం. జీ ఈక్వల్స్ టు 9.81 మీటర్ పర్ సెకండ్. జీ ఈక్వల్స్ టు 9.81 మీటర్ పర్ సెకండ్ అని మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ టైం కనుక ద డౌన్వర్డ్ మోషన్ వర్టికల్లీ ఇనిషియల్ వెలాసిటీ యూ ఈక్వల్స్ టు 0 మీటర్ పర్ సెకండ్. ఎందుకంటే మనకి అట్ స్టార్టింగ్ పొజిషన్లో ఏమన్నా వాల్యూ ఇచ్చారా, మనకి వెలాసిటీ యొక్క స్టార్టింగ్ పొజిషన్లో ఏమన్నా వాల్యూ ఇచ్చారా, లేదా ఫైనల్ పొజిషన్లో మనకి ఏమైనా వాల్యూ ఇచ్చారా, ఇవ్వలేదు. కాబట్టి మనం స్టార్టింగ్ పొజిషన్లో ఈ ఇనిషియల్ వెలాసిటీ యూ ఈక్వల్స్ టు 0 మీటర్ పర్ సెకండ్ అని అనుకుంటున్నాం. ఫస్ట్ ఏం కనుక్కోమన్నా హైట్ ఆఫ్ ద టవర్కి ఫార్ములా హెచ్కి ఫార్ములా ఏంటంటే, ఎందుకంటే ఇది డౌన్వర్డ్ మోషన్లో ఉంది కాబట్టి డౌన్వర్డ్ ఆఫ్ ది స్టోన్, ఆ స్టోన్ అనేది మనకి ఆ టవర్ నుంచి పైనుంచి కిందకి కదా వేస్తుంది, అప్పుడు డౌన్వర్డ్ మోషనే కదా ఉంది. అది ఆ డౌన్వర్డ్ మోషన్లో హైట్ ఆఫ్ ద టవర్ హెచ్కి ఫార్ములా ఏంటి, హైట్ ఆఫ్ ద టవర్ హెచ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే హెచ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, హెచ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ 1/2 జీటీ స్క్వేర్, 1/2 జీటీ స్క్వేర్. ఇక్కడ మనకు తెలుసు ఏమేమి తెలుసు, యూ వాల్యూ అనేది మనకి 0 అని తెలుసు, యూ ఈక్వల్స్ టు 0. ఎందుకంటే ఇనిషియల్ పొజిషన్ దగ్గర ఏమైనా వాల్యూ లేదు కాబట్టి 0గా ఇండికేట్ చేయాలి. టీ ఇచ్చారా, టీ ఇచ్చారు 4 సెకండ్స్ ఇచ్చారు. టీ అనేది ఎంత రీచ్ అవుతుంది, ఆ టవర్ నుంచి కిందకి రీచ్ అవ్వడానికి టైం ఎంత 4 సెకండ్స్. నెక్స్ట్ ఏం ఇచ్చారు, జీ వాల్యూ అజ్యూమ్ చూసుకున్నాం కదా, జీ ఈక్వల్స్ టు 9.81. టీ తెలుసు కాబట్టి 4 మీటర్ పర్ సెకండ్ అని తెలుసు కాబట్టి మన ఈ ఫార్ములాలో మన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. ఈ ఫార్ములాలో చూద్దాం ఇప్పుడు. వేర్ హెచ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ 1/2 జీటీ స్క్వేర్గా మనం అనుకుంది. హెచ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ 1/2 జీటీ స్క్వేర్. మనకి ఇక్కడ యూ వాల్యూ తెలుసు, టీ వాల్యూ తెలుసు అండ్ జీ వాల్యూ తెలుసు. యూ వాల్యూ తెలుసు, టీ వాల్యూ తెలుసు అండ్ జీ వాల్యూ కూడా తెలుసు కాబట్టి హెచ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ 1/2 జీటీ స్క్వేర్లో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది చూడు, హెచ్ ఈక్వల్స్ యూటీ ప్లస్ 1/2 ఏటీ స్క్వేర్ అంటే యూ వాల్యూ ఎంత, వేర్ యూ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ జీ వాల్యూ ఎంత 9.81. నెక్స్ట్ టీ వాల్యూ ఎంత 4 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే యూ ఇంటూ టీ, యూ అంటే ఎంత 0 ఇంటూ టీ అంటే 4, 0 ఇంటూ 4 ప్లస్ 1/2 ఇంటూ జీ వాల్యూ ఎంత, జీ వాల్యూ వచ్చేసి 9.81 ఇంటూ టీ అంటే ఎంత 4 హోల్ స్క్వేర్. 0 ఇంటూ 4 0 ప్లస్ 1/2 ఇంటూ 9.81 ఇంటూ 4 చేసి ఎంత 16, 4 చేసి ఎంత 16. ఈ వాల్యూ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, ఈ వాల్యూ చేస్తే హెచ్ వాల్యూ ఎంత వస్తుంది, హెచ్ ఈక్వల్స్ టు 78.34 మీటర్స్. 78.34 మీటర్స్ అనేది మనకి వచ్చింది. అదే ఇక్కడ వచ్చింది రాలేదు ఒకసారి చూద్దాం. వేరే హెచ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది 78.48 మీటర్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నారు, వెలాసిటీ ఆఫ్ స్టోన్ విచ్ ఇట్ హిట్స్ ద గ్రౌండ్. ఆ గ్రౌండ్కి వచ్చి మనకి ఎంత ఫోర్స్తో మనకి హిట్ అయింది అనేది కనుక్కోమన్నారు. అంటే ఫైనల్ వెలాసిటీ వి అనేది కనుక్కోమన్నారు. ఫైనల్ వెలాసిటీ వి ఫ్రమ్ డౌన్వర్డ్ మోషన్ ఆఫ్ ద స్టోన్. డౌన్వర్డ్గా ఆ మోషన్ అనేది మనకి ఫార్ములా ఏంటి, డౌన్వర్డ్ మోషన్ ఆఫ్ ద స్టోన్కి మనకి ఫార్ములా ఏంటంటే వి స్క్వేర్ బై యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 2gh. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 2gh అనేది మనకి
ఫార్ములా. వీ నో దాట్ మనకి యూ వాల్యూ తెలుసా, మనకి యూ వాల్యూ తెలుసా. ఇక్కడ యూ వాల్యూ కానీ మనం చూసుకున్నట్టయితే ఎంత, యూ ఈక్వల్స్ టు 0, యూ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ వి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు, 2gh. వి స్క్వేర్ ఈక్వల్స్ 2gh, అది వీని ఎలా రాయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh అని రాయొచ్చు. వి స్క్వేర్ ఈక్వల్స్ టు 2gh, వీని ఎలా రాయొచ్చు, రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ g అంటే ఎంత, 9.81 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత, 78.48. ఇందా మనకి హెచ్ వాల్యూ కనుక్కున్నాం కాబట్టి 78.48 వచ్చింది. ఈ వాల్యూ మొత్తం చేస్తే మనకి ఎంత వస్తుంది, ఈ వాల్యూ మొత్తం చేస్తే ఎంత వస్తుంది అంటే 39.24 మీటర్ పర్ సెకండ్. 39.24 మీటర్ పర్ సెకండ్ అనేది వెలాసిటీ. వి ఈక్వల్స్ ఎంత వచ్చింది, 39.24 మీటర్ పర్ సెకండ్ అనేది మనకి వచ్చింది. ఎలాగా వచ్చింది, 39.24. ఇంకోటి చూడండి, వి ఈక్వల్స్ టు 39.24 మీటర్ పర్ సెకండ్ అనేది మనకి వచ్చింది. అదేగా మనకి వెలాసిటీ వి కూడా కనుక్కోమంది, అంతేగా. దాంతో మనకి సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఇంకో మోడల్ చూద్దాం. ఏ బాడీ ఈస్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్ విత్ ద వెలాసిటీ ఆఫ్ 18 మీటర్ పర్ సెకండ్. ఫైండ్ ద టైమ్ రిక్వైర్డ్ టు రీచ్ ద హైట్ ఎట్ 10.8 మీటర్స్. టేక్ జీ ఈక్వల్స్ 9.81. ఇక్కడ మనకి జీ వాల్యూ వాళ్ళు ఎజ్యూమ్ చేసుకోమన్నారు ఎంత, 9.81. ఒకసారి A body is projected vertically upward with a velocity of 18 meter per second. అంటే ఏమంటే వెలాసిటీ u అనేది ఇచ్చారు, ఇనిషియల్ వెలాసిటీ u అని ఇచ్చారు. ఎంత ఇచ్చారు, 18 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు. ఫైండ్ ద టైమ్ రిక్వైర్డ్ టు రీచ్ ద హైట్. ఎంత హైట్తో మనకి ఆ గ్రౌండ్కి ఎంత మన హైట్ నుంచి వేస్తే రీచ్ అయిందంటే 10.8 మీటర్స్ హైట్ వేస్తే మనకి ఆ గ్రౌండ్ రీచ్ అయింది. వేర్ టేక్ జీ ఈక్వల్స్ ఏమనుకున్న 9.81 మీటర్ పర్ సెకండ్ అని అజ్యూమ్ చేసు. ఇక్కడ ఏమి ఇచ్చారు వాళ్ళు, ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చారా, యూ అనేది 18 పర్ మీటర్ స్క్వేర్ ఇచ్చారా. నెక్స్ట్ హైట్ ఎంత రీచ్ అయింది, హెచ్ వాల్యూ ఇచ్చారా 10.8 మీటర్స్ అని. జీ వాల్యూ అజ్యూమ్ చేసుకోమన్న జీ ఈక్వల్స్ 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది మనం అజ్యూమ్ చేసుకున్నాం. నెక్స్ట్ టైమ్ రిక్వైర్డ్ టీ, అదే ఫస్ట్ వాళ్ళు కొనుక్కోమంది ఫ్రమ్ అప్వర్డ్ మోషన్ పైన నుంచి కదా ఎంత హైట్తో మనకి పోయిందంటే అప్వర్డ్ మోషన్ ఆఫ్ ద బాడీకి ఫార్ములా ఏంటి, వేర్ హెచ్ ఈక్వల్స్ టు ut minus 1/2 gt square. ut minus 1/2 gt square. ఇక్కడ మనకి హెచ్ వాల్యూ తెలుసా, హెచ్ ఈక్వల్స్ హైట్ ఆఫ్ ది టవర్ ఎంత ఇచ్చారు, 10.8 ఇచ్చారు. నెక్స్ట్ టీ ఎంత ఇచ్చారు, టీ అనేది మనకి ఏమైనా ఇచ్చారా, టీ అనేది మనకి ఏమి అంటే టీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, జీ వాల్యూ ఇచ్చారు 9.81 ఇచ్చారు. నెక్స్ట్ యూ వాల్యూ ఇచ్చారు, ఇనిషియల్ వెలాసిటీ యూ ఈక్వల్స్ ఎంత ఇచ్చారు, 9.81 అని ఇచ్చారు, 9.81 అని ఇచ్చారు. అదే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హెచ్ ఈక్వల్స్ టు u2 minus 1/2 gt స్క్వేర్. ఇక్కడ ఇచ్చిన మొత్తం ఇవి. నెక్స్ట్ హెచ్ వాల్యూ ఎంత, హెచ్ ఈక్వల్స్ టు 10.8 ఈక్వల్స్ టు యూ వాల్యూ ఎంత, 18 ఇంటూ టీ అంటే మనకి ఇవ్వలేదు, 18 ఇంటూ టీ మైనస్ 1/2 9.81 అంటే జీ ఇంటూ టీ స్క్వేర్. జీ అంటే ఎంత, 9.81 ఇంటూ టీ స్క్వేర్. ఇక్కడ 18 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 18 ఇంటూ టీ అంటే 18t మైనస్ 1/2 9.81 18t మైనస్ 1/2 9.81 టీ స్క్వేర్. ఇక్కడ ఈ 2ని ఈ క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది, 4.905 అనేది మిగులుతుంది. ఈ 2తో దీన్ని 9.81 క్యాన్సిల్ చేస్తే ఎంత మిగులుతుంది, 4.905 అనేది మిగులుతుంది. 18t మైనస్ 4.905 టీ స్క్వేర్ అనేది ఇక్కడ మిగిలిపోయింది. రికార్డింగ్ టు ద టర్మ్స్ వీ గెట్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 10.8 కదా మనకి ఫస్ట్ ఎలా రాసుకుంటే స్క్వేర్ ఏదైనా ఎక్స్ కాన్స్టెంట్ వాల్యూ, అలానే ఇక్కడ టీ స్క్వేర్ టీ కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఒక ఆర్డర్లో రాసుకుందాం. ఈ ఈక్వల్స్ యువతలు తీసుకున్న వెళ్తే ఏమవుతుంది, 4 మైనస్ అనేది ప్లస్ అవుతుంది, మైనస్ 4.905 టీ స్క్వేర్. ఇది మైనస్ యువతలు తీసుకుని వచ్చే ఏమవుతుంది, మైనస్ 18.t ప్లస్ 10.0.8 ఈక్వల్స్ టు
0 మైనస్ 4.905 t స్క్వేర్ మైనస్ 18t ప్లస్ 10.8 ఈక్వల్స్ టు 0 వచ్చింది. అబౌవ్ ద ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉందా లేదా? మనకి స్క్వేర్ కాన్స్టెంట్, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎక్స్ వాల్యూ ఉంది అంటే కాన్స్టెంట్ వాల్యూ, అప్పుడు ఏం రాసుకోవాలి? ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది కాబట్టి వేర్ టీ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే వేర్ టీ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. టీ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. అదే కదా మనకి ఫార్ములా 2. ఇప్పుడు ఇక్కడ ఏమేమి తెలుసు మనకి? ఏ వాల్యూ తెలుసా 4.905 అని, బి వాల్యూ తెలుసా -18 అని, సి వాల్యూ తెలుసా 10.8 అని. ఇక్కడ అన్ని వాల్యూస్ తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టీ వాల్యూ అనేది వస్తుంది. టీ వాల్యూ అనేది మనకి ఇక్కడ వస్తుంది -18 ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ అంటే -18 హోల్ స్క్వేర్ మైనస్ 4ac బై 4ac ఇంటూ సి అంటే 10.8. అదే కదా ఇక్కడ వచ్చింది మనకి. ఇక్కడ బై 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత? ఇక్కడ ఏ వాల్యూ అని ఎంత? 4.905 ఇంటూ 2 అంటే ఎంత? 9.81. ఇక్కడ ఈ వాల్యూ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఈ వాల్యూ అంతా చేస్తే ఎంత వస్తుంది మనకి? మైనస్ ప్లస్ ఆర్ మైనస్ 10.58 అనేది మిగులుతుంది. ఎంత వస్తుంది? 10.58 అనేది మిగులుతుంది. కన్సిడర్ ఏ పాజిటివ్ వాల్యూ, కన్సిడర్ ద పాజిటివ్ వాల్యూ అనేది మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుందాం. ఒకసారి కన్సిడర్ చేసుకుంటే where t equals to 18 plus 10.58 by 9.81. 10.81 by 9.81 చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ చేస్తే ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 2.9135. 2.9135 వేర్ టీ ఈక్వల్స్ ఎంత వచ్చింది? 2.913 అనే వాల్యూ 35 అనే టీ ఈక్వల్స్ ఇంత టీ సెకండ్స్ అనేది వచ్చింది మనకి. అదే కదా మనం కనుక్కోమంది ప్రాబ్లంలో. లాస్ట్లో టైం అనేది ఎంత అనేది మనకి ఇక్కడ కనుక్కోమన్నారు, అంతే కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఏ కార్ ఈజ్ మూవింగ్ విత్ ఏ వర్టికల్ ఆఫ్ 20 మీటర్ పర్ సెకండ్. ద కార్ ఈజ్ బ్రాట్ టు రెస్ట్ బై అప్లయింగ్ బ్రేక్స్ ఇన్ 4 seconds. Determine the retardation and second one is the distance traveled by the after applying the బ్రేక్స్. అంటే ఏంది? దాని యొక్క రికాగ్నేషన్ ఎంత అనేది కనుక్కోమంటున్నారు. నెక్స్ట్ దాని యొక్క అది బ్రేక్ వేసిన తర్వాత ఆ కార్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది అనేది కనుక్కోమంటున్నారు. అదే మనం ఫైండ్ అవుట్ చేయమంది. అసలు ప్రాబ్లం ఏమి ఇచ్చారు ఒకసారి చూద్దాం. ఏ కార్ ఈజ్ మూవింగ్ వర్టికల్లీ అంటే ఎక్కడి నుంచి? ఫస్ట్ ఇనిషియల్ పొజిషన్ నుంచేగా. ఇనిషియల్ వెలాసిటీ కాస్ట్ ఎంత ఇచ్చారు? 20 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు. 20 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు. ఏ కార్ ఈజ్ బ్రోట్ అట్ ఏ రెస్ట్ ఆఫ్ అప్లయింగ్ ద బ్రేక్స్. రెస్ట్ ఆఫ్ అప్లయింగ్ బ్రేక్స్ అంటే టీ ఇచ్చారు. టీ ఈక్వల్స్ ఎంత ఇచ్చారు? 4 seconds ఇచ్చారు. ఏమేమి కనుక్కోమని? దాని యొక్క రిటార్డేషన్ కనుక్కోమన్నారు. తర్వాత దాని యొక్క బ్రేక్స్ వేసిన తర్వాత అది ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ అనేది అయిందనేది ఈ ప్రాబ్లంలో కనుక్కుంటాం. అదేగా మనం ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చారు, ఫైనల్ వెలాసిటీ ఇవ్వలేదు కాబట్టి ఫైనల్ వెలాసిటీని మనం 0 అనుకుంటున్నాం. టైం ఇచ్చారు. టైం ఈక్వల్స్ ఏమి ఇచ్చారు? 4 ఇచ్చారు. 4 seconds అని ఇచ్చారు. రికార్డేషన్ ఆఫ్ ద బాడీ. రికార్డేషన్ ఆఫ్ ద బాడీ వి ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? వి ఈక్వల్స్ టు వి కాస్ట్ ఫార్ములా ఏంటి? వి కాస్ట్ యూ ప్లస్ ఏటీ. యూ కాస్ట్ యూ ప్లస్ ఏటీ. వి కాస్ట్ మనకి యూ ప్లస్ ఏటీ. ఇక్కడ మనకి వి వాల్యూ తెలుసా? 0 ఈక్వల్స్ టు యూ అంటే ఎంత? 20 ప్లస్ ఏ వాల్యూ తెలుసా మనకి? ఏ వాల్యూ తెలియదు ఇంటూ 4 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ వాల్యూ? ఏ ఈక్వల్స్ టు మనకి వి మైనస్ యూ టీ. ఇక్కడ మనకి ఏం తెలీదు దీంట్లో. ఇక్కడ వి కాస్ట్ యూ ప్లస్ ఏటీలో మనకి ఏ వాల్యూ తెలీదు. ఏ వాల్యూ తెలీదు. ఏం బయట తీసుకుని వస్తున్నా అప్పుడు ఏమవుతుంది? వి మైనస్ యూ బై టీ. వి మైనస్ యూ బై టీ అనేది మనకి ఇక్కడ వస్తుంది. అదే అంతేగా మన ఇక్కడ ఏ వాల్యూ అనేది మనకు తెలియదు కాబట్టి ఏ ఈక్వల్స్ టు ఈ బయట తీసుకుని వస్తున్నప్పుడు ఇదేమవుతుంది? వి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అనేది ఈక్వల్స్ టు అవతలకి వస్తే మైనస్ యూ బై టీ. అదే ఇక్కడ మనం తెలుసుకుంది.
వేర్ విఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ వి వాల్యూ వచ్చేసి మనకి వి ఈక్వస్ట్ ఎంత వి వాల్యూ 0 మైనస్ యూ వాల్యూ ఎంత 20/4 -20/4 అంటే 4 5 చేస్ -5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది వచ్చింది. ఏ నెగిటివ్ సైన్ ఇండికేట్స్ దట్ ద యాక్సలరేషన్ డిక్రీజెస్. ఎందుకంటే యాక్సలరేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే నెగిటివ్ సైన్ అనేది ఇండికేట్ చేస్తే దాని యొక్క యాక్సలరేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి రికార్డేషన్ అనేది 5 మీటర్ పర్ సెకండ్ అంటే పాజిటివ్ వాల్యూ మాత్రమే రాసుకుంటాం. నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్ బై ద కార్ ఆఫ్టర్ అప్లయింగ్ ద బ్రేక్ ఎస్. డిస్టెన్స్ ట్రావెల్ బై ద కార్ ఆఫ్టర్ అప్లయింగ్ ద బ్రేక్స్ వేసిన తర్వాత దాని యొక్క డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయింది. ఎస్కి ఫార్ములా ఏంటంటే ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ 1/2 ఏటీ స్క్వేర్. ఎస్ ఈక్వల్స్ టు ఏముంది యూటీ ప్లస్ 1/2 ఏటీ స్క్వేర్. ఏటీ స్క్వేర్ ఇక్కడ యూ వాల్యూ తెలుసు, టీ వాల్యూ తెలుసు, కాబట్టి దీంట్లో మనకి ఏ వాల్యూ తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. వేర్ ఎస్ ఈక్వల్స్ టు యూ అంటే ఎంత 20 ప్లస్ టీ అంటే ఎంత 4 ప్లస్ 1/2 ఇంటూ ఏ అంటే ఎంత 5 -5 ఏంది ఇక్కడ పాజిటివ్ వాల్యూ మనకి రిప్రజెంట్ చేసుకోమని చెప్పాము కదా. 5 ఇంటూ టీ అంటే ఎంత 4 హోల్ స్క్వేర్. ఈ వాల్యూ మొత్తం చేస్తే ఏమొస్తుంది చూద్దాం ఒకసారి. 20 ఇంటూ 4 అంటే ఎంత 80 ప్లస్ 1/2 ఇంటూ 5 ఇంటూ 4 హోల్ స్క్వేర్ అంటే 4 4 జాస్ 16. 4 4 జాస్ ఎంత 16. 80 ప్లస్ 1/2 ఇంటూ 16 5 జాస్ ఎంత 80. ఇక్కడ 240 80 ప్లస్ 40 అంతేగా మనకు వస్తుంది. 80 ప్లస్ 40 అంటే ఎంత 120. ఇక్కడ ఎస్ ఈక్వల్స్ టు ఎంత ఎస్ ఈక్వల్స్ టు 120 వచ్చింది. ఎస్ ఈక్వల్స్ టు ఎంత ఇక్కడ మన వాల్యూస్ అని తప్పు రాసాం. ఆన్సర్ అనేది 80 ప్లస్ 40 అంటే ఎంత 120. ఎస్ ఈక్వల్స్ టు ఎంత 120 మీటర్స్ అనేది వచ్చింది. అదే అక్కడ మనం కొనుక్కోమని దాని యొక్క డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయింది ఆఫ్ బ్రేక్ వేసిన తర్వాత ఎంత డిస్టెన్స్ ట్రావెల్ 40 మీటర్స్ అనేది ఆ కార్ అనేది ట్రావెల్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే a stone is dropped into well and sound is heated to strike the water after 4 seconds. Find the depth of well. It is the velocity of sound is 350 meter per second. Take g equals to 9.8 meter per second square అంటే ఒకసారి మళ్ళీ ప్రాబ్లం చూద్దాం. a stone is dropped well and sound is heated to strike the water after 4 seconds. t వాల్యూ 4 అని ఇచ్చారు. t వాల్యూ ఎంత ఇచ్చారు 4 ఇచ్చారు. ఫైండ్ ద డెప్త్ ఆఫ్ ద వెల్ అండ్ ద వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ విఎస్. వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఏమని చేసుకున్నాం విఎస్ అంటున్నాం. విఎస్ ఈక్వల్స్ టు ఎంత 350 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అండ్ జీ ఇచ్చారు. జీ ఈక్వల్స్ టు 9.81. అప్పుడు ఏంది స్టోన్ అనేది మనకి డౌన్వర్డ్ మోషన్, మన పై నుండి కిందకి వేస్తే మనకి కిందకి డౌన్వర్డ్ మోషన్ డౌన్వర్డ్ మోషన్ కాబట్టి ఫర్ డౌన్వర్డ్ మోషన్ ఇనీషియల్ వెలాసిటీ యూ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ యూ ఈక్వల్స్ మనకి 0. ఇనిషియల్ వెలాసిటీ అంటే ఫస్ట్దేగా మనం ఎక్కడైతే నుంచున్నామో అక్కడ నుంచేగా బాయిలోకి మనం స్టోన్ అనేది వేస్తున్నాం. అక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఎంత 0. టైం టేకెన్ టు హార్డ్ టు ద సౌండ్ టీ టోటల్ ఈక్వల్స్ టు 4 seconds. టీ టోటల్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు మనకి 4 seconds అని ఇచ్చారు. 4 seconds. లెట్ n is the depth of the well. n is the depth of the well. ఫస్ట్ ఏ కొనుక్కోమన్నారు డెప్త్ ఆఫ్ ద వెల్ హెచ్ కొనుక్కోమన్నారు. డెప్త్ ఆఫ్ ద వెల్ అనేది కొనుక్కోమన్నారు. టీ ఈస్ ద టైమ్ టేకెన్ బై ద స్టోన్ టు ద రీచ్ ద బాటమ్ ఆఫ్ ద వెల్. టీ అంటే ఏంటంటే ఎంత టైం అనేది తీసుకుంది ఎక్కడి నుంచి వెల్లో నుంచి మనకి ఆ స్టోన్ అనేది వెల్లో నుంచి మనకి ఆ స్టోన్ అనేది బాటమ్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం అనేది తీసుకుని అనేది టీగా రిప్రజెంట్ చేసుకుంటాం. అది T1 అంటే ఏంటంటే ఏ టైం ఫర్ ద సౌండ్ టు రీచ్ ద టాప్ ఆఫ్ ద వెల్. లోపలికి వెళ్ళిన స్టోన్ అనేది ఎంత సౌండ్ అనేది మనకి పైకి వినిపించింది అనేది ఇక్కడ మనం T1గా రిప్రజెంట్ చేసుకుంటాం. ఫ్రమ్ డౌన్వర్డ్ మోషన్లో ఉంది కాబట్టి వేర్ హెచ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి వేర్ హెచ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ 1/2 జీటీ స్క్వేర్. యూటీ ప్లస్ 1/2 జీటీ స్క్వేర్. మనకి ఇనిషియల్ వెలాసిటీ ఎంత 0. టైం ఎంత ఇచ్చారు మనకి
టైం ఏం కూడా ఇవ్వలేదు, ఎందుకంటే అది ఎంత టైం అనేది మనకి ట్రావెల్ అయింది అనేది అక్కడ ఇచ్చారు, మామూలు టైం అనేది ఇవ్వాలి. అక్కడ నెక్స్ట్ ఏమి ఇచ్చారు, జీ వాల్యూ ఇచ్చారు, జీ వాల్యూ అనేది 9.81 అని ఇచ్చారు, ఇంకా టైం అనేది ఇవ్వలేదు కాబట్టి ఇది సబ్స్టిట్యూట్ చేసేది ఏమవుతుంది, 0.t అంటే యూ ఇంటూ టీ అంటే యూ వాల్యూ వచ్చేసి 0, టీ వాల్యూ వచ్చేసి టీ అంతే ఉంది, ప్లస్ 1/2 ఇంటూ జీ అంటే 9.81 ప్లస్ టీ హోల్ స్క్వేర్. ఇక్కడ ఇది 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి 1/2 ఇంటూ 9.81 ఇంటూ టీ స్క్వేర్ అనేది ఇక్కడ మనకి మిగిలిపోయింది. ఎంత వచ్చింది, హెచ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, హెచ్ ఈక్వల్స్ ఈ వాల్యూ చేసి ఇక్కడ ఈ వాల్యూ చేస్తే ఎంత వచ్చింది, హెచ్ ఈక్వల్స్ 4.9 టీ స్క్వేర్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ టైం టేకెన్ ద సౌండ్ టు రీచ్ ద వెల్. టైం అనేది ఎంత రీచ్ అయిన తర్వాత దాని యొక్క మళ్ళీ మనకు ఆ సౌండ్ వినిపించడానికి ఎంత టైం అనేది పట్టింది అనేది మనం ఇక్కడ కనుక్కోవాలి. టైం టేకెన్ బై ద సౌండ్ ఆఫ్ ద రీచ్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద వెల్. T1 ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే డెప్త్ ఆఫ్ ది వెల్ బై వెలాసిటీ ఆఫ్ సౌండ్. డెప్త్ ఆఫ్ ది వెల్ బై వెలాసిటీ ఆఫ్ సౌండ్. డెప్త్ ఆఫ్ ది వెల్ అంటే హెచ్, డెప్త్ ఆఫ్ ది వెల్ అంటే హెచ్ బై వెలాసిటీ ఆఫ్ సౌండ్. వెలాసిటీ ఆఫ్ సౌండ్ అంటే ఎంత ఇచ్చారు మనకి, ప్రాబ్లంలో ఇచ్చారు 350 అని ఇచ్చారు. హెచ్ ఈక్వల్స్ మనకి ఎంత ఇచ్చారు, 350. హెచ్ అనేది ఇందాక మనం కొనుక్కున్నాం, హెచ్ అంటే ఇక్కడ కొనుక్కుంటాం, హెచ్ ఈక్వల్స్ 4.90 స్క్వేర్. ఇదిగోండి ఇక్కడ హెచ్ ఈక్వల్స్ 4.90 స్క్వేర్ అని కనుక్కున్నాం. హెచ్ బై 350 హోల్స్. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుంటున్నాం. వేర్ ద టోటల్ టైం టేకెన్, టోటల్ టైం ఎంత ఇచ్చారు, వేర్ టీ ఈక్వల్స్ 4 సెకండ్స్. టీ ఈక్వల్స్ టీ ప్లస్ 4.90 హోల్ స్క్వేర్ బై 360 ఈక్వల్స్ 4 సెకండ్స్. ఇప్పుడు 4.9 టీ స్క్వేర్ ప్లస్ 350 టీ అంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, 350 టీ ఈక్వల్స్ 350 ఇంటూ 4. ఇక్కడ చూడండి ఒకసారి, మనకేముంది టీ ప్లస్ 4.9 టీ స్క్వేర్ బై 350 ఈక్వల్స్ 4 అని ఉంది. ఇది చూడండి 4.90 హోల్ స్క్వేర్ ప్లస్ 350t ఈక్వల్స్ 350 ఇంటూ 4. 350 ఇంటూ 4 అంటే 1400. అదే ఇక్కడ మనం రాసుకుంది 100 అంటే 3. అదే మనం రాసుకుంది ఇక్కడ. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ 1400 అనేది మనం లోపల తీసుకుని వద్దాం. తీసుకుని వస్తే ఏమవుతుంది, 4.90 స్క్వేర్ ప్లస్ 350t మైనస్ 1400 ఈక్వల్స్ 0. 1400 ఈక్వల్స్ 0. ఇంత ఈక్వేషన్ ఎలా ఉంది, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉంది. వేర్ టీ ఈక్వల్స్ ఫార్మ్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇక్కడ చూడండి ఏ ఈక్వల్స్ ఎంత, ఏ ఈక్వల్స్ 4.9 అండ్ బి ఈక్వల్స్ ఎంత 350 అండ్ సి ఈక్వల్స్ ఎంత -1400. ఇక్కడ అదే కదా మనం చూసుకున్న వాల్యూస్. ఇక్కడ ఏ వచ్చేసి 4.9, బి వచ్చేసి 350, సి ఈక్వల్స్ -1400 అని వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేద్దాం, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 4ac. ఇది ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 4ac బై 2a. ఇచ్చేస్తే వాల్యూ ఎంత వచ్చింది మనకి, టీ ఈక్వల్స్ 3.845 అనే వాల్యూ వచ్చింది. ఏ వాల్యూ చేస్తే ఈ మొత్తం వాల్యూ అనేది ఇంకోండి, ఈ మొత్తం వాల్యూ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 3.8 టీ ఈక్వల్స్ 3.8 సెకండ్స్ అనేది మనకి ఎంత వచ్చింది, మనకి టీ ఈక్వల్స్ 3.8 సెకండ్స్ అనేది మనకి వచ్చింది. అదేగా మనకు ప్రాబ్లంలో లాస్ట్లో కనుక్కోమన్నది. నెక్స్ట్ నౌ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ టీ ఇన్ ఈక్వేషన్లో ఎస్ ఈక్వల్స్ ఈ ఈక్వేషన్ కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ ఈక్వేషన్, ఎస్ ఈక్వల్స్ 4.9 టీ స్క్వేర్. ఎస్ ఈక్వల్స్ 4.9 టీ స్క్వేర్. 4.9 ఇంటూ టీ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ టీ వాల్యూ వచ్చేసి 3.8 వచ్చింది. 3.8 హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడు ఎంత వచ్చింది మనకి, 4.9 ఇంటూ 3.8 హోల్ స్క్వేర్ చేయండి. ఫస్ట్ 3.8 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వచ్చిందాన్ని 4.9 సబ్స్టిట్యూట్ చేసి మనకి మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, 70.8 మీటర్స్ అనేది వస్తుంది. 70.s ఈక్వల్స్ 70.8 మీటర్స్ అనేది ఆన్సర్.
ఇదేగా మనకి 4 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి ఈ క్లాస్లో. ఈ క్లాస్లో పోయిన క్లాస్లో డైనమిక్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఈ ప్రాబ్లమ్స్ స్మాల్ ప్రాబ్లమ్స్ ఈజీగా మనకి మార్క్స్ని గెయిన్ చేసుకోవడానికి ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. మంచిగా కరెక్ట్గా అర్థం చేసుకొని చదువుకుంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఈజీగా అర్థమైపోతాయి. థ్యాంక్ యూ.